దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వదనము తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. అనేక మందికి వాక్యాలు పంపించండి, మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. మరి క్రొత్త సంవత్సరంలో వస్తున్నది కాబట్టి ఇంకా కొన్ని దినములలో క్రొత్త సంవత్సరం వస్తుంది. అలాగే క్రిస్మస్ పండగ కూడా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మరి దేవుని ఆరాధించండి, ఆయన పూజించండి. దేవుడు ఎందుకు ఈ లోకంలో జన్మించాడో ఆ పుట్టుక గురించి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఇక్కడ మనం చూస్తే ఈ వాగ్దానం నిన్ను అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం చేసే పని ఏదైతే ఉన్నదో, వర్క్ ఏదైతే ఉన్నదో, జాబ్ ఏదైతే ఉన్నదో, ఉద్యోగం ఏదైతే ఉన్నదో, అందులో మనం పైకి రావాలి, ఒక స్టేజ్లోకి మనం వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, ఎదగాలి, మనం చేసే జాబ్లో ముందుకు వెళ్ళాలి, మంచి పొజిషన్లోకి మనం వెళ్ళాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. నీతిగా, న్యాయంగా, విశ్వాసంతో ఏం చేస్తూ ఉంటారు, ఆ కంపెనీ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు కదండి. తక్కువ శాలరీ అయినా సరే నమ్మకంగా పనిలో ఉంటే కనుక మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు అని మీరు అనుకుని ఏం చేస్తూ ఉంటారంటే, ఉద్యోగంలో మీరు చేసే వర్క్లో చాలా నమ్మకంగా ఉంటారు. దేవుడు ఎంత చూస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర కూడా అంతే. దేవుడి దగ్గర వచ్చేదానికి నువ్వు ఎంత నీతిగా ఉన్నావు, యథార్థముగా ఉన్నావు అని దేవుడు చూస్తూ ఉంటాడు. నీకు వచ్చే తక్కువ శాలరీయే, అంటే నీకుండేది అవసరాలు కానీ, అక్కర్లు కానీ, అవన్నీ కూడా డబ్బులు సరిపోకపోవటం కానీ, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉంటూ ఉన్నాయి, కొంత కొరత అనేది ఉంటున్నది. అయినను నువ్వు నమ్మకంగా వర్క్ చేస్తున్నావా లేదా దేవుడి దగ్గర, నమ్మకంగా ఉంటున్నావా లేదా దేవుడి దగ్గర అనేది దేవుడిని చూస్తూ ఉంటాడు. మన పనిలో మనం ఎంతైతే నమ్మకం పెడతామో దేవుడిలోకి వచ్చినప్పటికీ అంతకంటే ఎక్కువగా మనం నమ్మకం ఉంచాలి. చాలామంది కూడా పక్కన వాళ్ళని చూసేసి, వాళ్ళ యొక్క ఎదుగుదల చూసి చాలామంది కూడా నిరాశ చెందుతూ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళని అవమానపరచడం కానీ, నువ్వు దొంగతనంగా పైకి వచ్చావు అని చెప్పడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దొంగతనంగా పైకి వచ్చిన వాళ్ళైతే కనుక తప్పులేదు, కానీ నీతిగా, న్యాయంగా దేవుల్లో ఉండి ఎదిగిన వాళ్ళు మాత్రం మనం ఏమీ అనకూడదండి. ఎవరిని ఏమనకూడదు. అసలు ముందు మనలో తీసేసుకోవాలి. పక్కన వాడి మీద చూసేసి అసూయ పడటం అనేది మనం తీసివేసుకోవాలి. పక్కనోడికి ఉంది నాకు లేదని చెప్పి అనుకోవడం అనేది తీసేసుకోవాలి. దేవుడు వాడికి 10 తలాంతులు ఇస్తే నీకు 5 తలాంతులు ఇచ్చాడు, 5 మాత్రమే ఇచ్చాడు. అతను 10 తలాంతుల్లో ఎలాగైతే నమ్మకముగా ఉన్నాడో, నీకు ఇచ్చిన 5 తలాంతుల్లో కూడా నువ్వేం చేయాలి, నమ్మకముగా ఉండాలి. నీకంటే ఒక కింద ఉన్నాడు, 1 తలాంతి ఇచ్చాడు దేవుడు వారికి. వాడు కూడా దేవుడి దగ్గర చాలా విశ్వాసంతో పనిచేయాలి. ఆ 1 తలాంతు పెట్టుకొని పనిచేయాలి విశ్వాసంతో. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే అండి. ఆశీర్వాదాలు రావాలి అనే లేదు దేవుడి దగ్గర. నీవు నమ్మిక ఉంచితే కనుక, నీకు పరలోక రాజ్యం కావాలంటే కనుక, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు తెలుసుకుంటే కనుక, అర్థమైతే కనుక, నువ్వు శాలరీ చూడు, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుందా లేదా చూడు, మేలులే పొందుకోవాలని చూడు. గుడ్డిగా దేవుడిని నమ్మేస్తాం, పూర్తిగా దేవుడిని నమ్మేస్తాం. పౌలు గారి విషయంలో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు మొదట సౌలుగా ఉన్నాడు. ఒక గ్యాంగ్ని వేసుకొని క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, దేవుడిని ఎవరైతే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో అందరిని చంపేయాలని చెప్పి వెళ్తూ ఉంటే దేవుడు అక్కడ పట్టుకున్నాడు. అతన్ని పట్టుకొని ఒక వెలుగు వచ్చేలా చేసి, ఆ వెలుగులో మాట్లాడి అతనికి దేవుడు కంటి చూపు లేకుండా చేశాడు. కొన్ని దినాల తర్వాత అననీయ అనేటటువంటి ఒక భక్తుడు మరి వచ్చేసి పౌలు గారిని సౌలును స్వస్థపరిచి
అతని యొక్క పేరుని పౌలుగా మారుస్తాడు. మార్చిన తర్వాత అప్పటి నుంచి కూడా పౌలు గారు దేవుడు నమ్మకముగా ఉండటం మొదలుపెట్టాడు. నమ్మకముగా ఉండటం వలననే పౌలు గారికి ఎన్నో సంఘాల మీద ఒక మంచి వ్యక్తిగా, ఒక నాయకుడు లాగా దేవుడు వచ్చాడు. ఇక్కడ ఏమంటాడు వాగ్దానం చూడండి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. ఇక్కడ పౌలు గారి విషయంలో మనం చూస్తే అనేక సంఘాల మీద ఒక నాయకుడిలాగా, ఒక సేవకుడిలాగా, ఏమండి అలాగ దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం పౌలు గారిని. అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఆయన కొరకు చేసే కార్యాల్లో నిన్ను హెచ్చించాలని చూస్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. ఆ యొక్క సెంటెన్స్, ఈ సెంటెన్స్ ఏదైతే ఉన్నదో, ఈ వాగ్దానం ఏదైతే ఉన్నదో దేవుడు ఏం చూసి చెప్పాలి? నీ యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు చెప్పాలి, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెం నమ్మకం కనుక ఆశీర్వదిస్తాను అని దేవుడి మాట అన్నాను. నేను చూసి నీలో నువ్వు అనుకోవడం కాదు, నేను విశ్వాసంగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నువ్వు అనుకోవడం కాదు, దేవుడు చెప్పాలి నీ గురించి. అలా చెప్పినప్పుడు మాత్రమే నువ్వు గొప్పవాడు అవుతావు. నిన్ను అనేక వాటి మీద దేవుడు నియమిస్తాడు. వర్క్లో అన్ని విషయాలు నేను ఒక మంచి పొజిషన్లో దేవుడు ఇస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదం కలిగేలా చేస్తాడు అని చెప్పేసి దేవుడి యొక్క వాగ్దానం బట్టిగా మరి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎన్ని వచ్చినా, ఏది జరిగినా స్థిరపరచేవాడు ఆయనే, గణపరచేవాడు ఆయనే. నువ్వు చేయవలసింది ఏంటంటే కనుక దేవుని యందు నమ్మకించడం మాత్రమే. అది గుడ్డిగా వెళ్ళిపోవాలి. వస్తుందా, మనకేదన్నా వస్తుందా లేదా పోతుందా అనేటటువంటి దానిలో నువ్వు ఉండకూడదు, అనేటటువంటి ఆలోచనలో నువ్వు ఉండకూడదండి. దేవుణ్ణి నువ్వు ఒక రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు దేవుళ్ళలోనే ఉండాలి. పక్కన నువ్వు తొలగి వెళ్ళకూడదు. చివరి వరకు కూడా నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుడికి ఏం చేస్తాడు? అనేక వాటి మీద నియమిస్తాడు. నేను ఒక మంచి పొజిషన్లో ఉంచుతాడు. ఈ లోకంలో ఉంచుతాడు, ఆడ పరలోక రాజ్యంలో కూడా ఉంచుతాడు. కాబట్టి ప్రియాదేవుడు, నమ్మిక మాత్రం ఉంచి మీరు ప్రార్థన చేయండి. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించునుగాక.